హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలా నిత్య ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటో తెలుసా? మొన్న గుంట పునుగుల్లో ఇలాంటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది అని చెప్పాను కదా, ఆ పచ్చడే ఈ పచ్చడి. పేరేంటనుకుంటున్నారా? టొమాటో బజ్జీ అంటామండి. బజ్జీ ఏంటి అంటున్నారా? మేము పచ్చడిని వాడుక భాషలో టొమాటో బజ్జీ అంటాము. టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇలా బాండీలో వేసుకొని కొంచెం నూనె వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి. ముక్కలు బాగా మెత్తబడేదాకా వేయించుకోవాలి. ముక్కలన్నీ వేయించుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. ఎందుకంటే టొమాటోలో నీరు వస్తుంది కాబట్టి, సిమ్లో పెడితే నీరు ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి హై ఫ్లేమ్ మీదే ఉంచుకొని దగ్గరే ఉండి మూత పెట్టుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి ఇట్లా మూత పెట్టేశాను. మధ్య మధ్యలో తీసి కలబెడుతూ ఉన్నాను. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మాడిపోయేలోగా మళ్ళీ మూత తీసి కలబెట్టుకుంటూ ఉండాలి. ముక్కలు వేగుతున్నప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, ఇది ఎంత కొత్తిమీర వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర ఉంటే మాత్రం ఎంతైనా వేసుకోవచ్చు, ఎంతంటే 2 గుప్పెళ్ళైనా వేసుకోవచ్చు అనమాట. కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ముక్క మెత్తబడిందంటే ఇంక అంతేనండి, ముక్కలు వేగిపోయినట్టే. చూడండి, ముక్క నేను అట్లా కట్ చేస్తున్నాను. ఇప్పుడు గంటెతో కట్ చేస్తే, అంటే గంటెతో ఒత్తితే ముక్క విరిగింది అంటే ముక్కలు మగ్గిపోయినట్టే. అదేనండి, టొమాటో ముక్కలు మగ్గిపోయినట్టే. ఇప్పుడు ఆ టొమాటో ముక్కలు కొంచెం ఆరిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆరిపోయిన టొమాటో ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని దీనిలో వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం చింతపండు వేసుకొని, తర్వాత దానికి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని చిటికలో మిక్సీ పట్టేస్తే మన టొమాటో పచ్చడి, గుంట పునుగులకో నంచుకోవడానికి ఉపయోగపడే టొమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టండి. చూసారా, మిక్సీ వేసిన తర్వాత ఎలా మెత్తగా ఫైన్గా పేస్ట్గా అయిపోయింది. కొంచెం ముక్కలు తగులుతున్నా బాగుంటుందండి, ఎందుకంటే రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని కొంచెం కచ్చా పచ్చాగా అయినా, లేదంటే స్మూత్గా అయినా, పిల్లలు కొంచెం ఏ తొలకలు వచ్చినా తినరు కాబట్టి వాళ్ళ కోసం స్మూత్గా అయినా, మీ ఇంట్లో ఎలా తినడానికి ఇష్టపడతారో అలా గ్రైండ్ చేసేసుకుంటే టమాటా పచ్చడి, అదేనండి గుంట పునుగుల్లో తినడానికి కావలసిన టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే. గుంట పునుగుల్లోకే కాదు, ప్లెయిన్ దోశల్లోకి బాగుంటుంది, లావు అట్లోకి బాగుంటుంది, ఇంకా ఇడ్లీలోకి బాగుంటుంది. ఈ ఎండాకాలం ఎక్కువగా ఇడ్లీ తినడానికి ఇష్టపడతాం కాబట్టి ఇడ్లీకి కాంబినేషన్గా చట్నీలు మార్చుకుంటూ ఉంటుంది. మన టిఫిన్ మార్చే బదులు చట్నీలు మార్చుకుంటే న్యూ వెరైటీ తిన్నట్టుగా ఉంటుందన్నమాట. ఏమంటారు? ఇడ్లీ బదులు చట్నీ మారిస్తే సరిపోతుంది కదా. ఏమంటారు? మరి ఏమంటారో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.